Hello, I'm audible. Okay. Right. Let me put a table here. ఇప్పుడు మీకు ఒక టేబుల్ అయితే ఇస్తాను నేను. Okay. So I am mentioning here data type. Next, input. Input means reading the data. And output. Output means printing the data. Right. Output and input. Okay. Output. Right. So character data type. First data type is character data type. We have string data type. And we have integer, double, float, char, to read characters, etc. Right. So first of all, character data type లో మనకి ఏమేమి ఉన్నాయంటే టు రీడ్ ఏ క్యారెక్టర్ ఏ ఫంక్షన్స్ ఉన్నాయి. క్యారెక్టర్ డేటా టైప్లో ఏ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయంటే గెట్ క్యార్ ఆఫ్ అండ్ గెట్ సిహెచ్ ఆఫ్, get che off and get ch. These are the three types of functions that are available in character data type. Amma cheppu em doubt na? Hello, sharing on cheyaledu. Screen sharing on cheyaledu sir meeru. Okay much fine. Screen కనిపిస్తుందా ఇప్పుడు? Yes sir. Okay, under this is the data type, input to read the data, output to print the data. Under data types lo manaki character data type is there. Right, character data type string, and these are the integer, double, float, అవన్నీ రీడ్ చేయడానికి జనరల్ ఫంక్షన్స్ అనమాట. printf and scanf అనేది ఉంటుంది. ఓకే, లెట్ మీ డిలీట్ దిస్. సో మనకి క్యారెక్టర్ డేటా టైప్ అండర్లో మనకి 3 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. గెట్ క్యార్, గెట్ సిహెచ్ అండ్ గెట్ సిహెచ్ఈ. సో ఇవన్నీ ఏం చేస్తాయి అంటే రీడ్ చేయడానికి, డేటాని రీడ్ చేయడానికి. నౌ టు ప్రింట్ ది డేటా వీ హ్యావ్ పుట్ క్యార్ ఫంక్షన్. వీ యూజ్ ఫంక్షన్ కాల్డ్ పుట్ క్యార్ టు రీడ్ ది డేటా. అండ్ స్ట్రింగ్స్కి వచ్చేసరికి దేర్ ఈజ్ ఎ గెట్స్ ఆఫ్ టు రీడ్ ది డేటా అండ్ పుట్స్ ఆఫ్ టు ప్రింట్ ది డేటా. అండ్ దీస్ ఆర్ ది జనరల్ ఫంక్షన్స్. ఏంటంటే స్కాన్ఎఫ్ అండ్ ప్రింట్ఎఫ్ అంటే ఇవి జనరల్ ఫంక్షన్స్ అనమాట. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, అక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషలిస్ట్స్ ఉంటారు డాక్టర్స్లో. అంటే కిడ్నీ స్పెషలిస్ట్ ఒకరు, హార్ట్ స్పెషలిస్ట్ ఒకరు, అలా డిఫరెంట్ స్పెషలిస్ట్ ఉంటారు కదా. కిడ్నీ స్పెషలిస్ట్ ఏం చేస్తాడు? కిడ్నీస్ చూస్తాడు. హార్ట్ స్పెషలిస్ట్ హీ విల్ లుక్ ఆఫ్టర్ ఓన్లీ హార్ట్. ఐ స్పెషలిస్ట్ మీన్స్ ఐస్ ఓన్లీ. కానీ అలా కాకుండా వాళ్ళందరూ కాకుండా జనరల్ డాక్టర్ ఉంటాడు. జనరల్ డాక్టర్ అంటే అన్ని ట్రీట్మెంట్స్ని వాడు ఏంటంటే చూస్తాడు, క్యూర్ చేస్తాడు అనమాట. సో లైక్ దట్ అనమాట. సో స్కాన్ఎఫ్, ప్రింట్ఎఫ్ ఏం చేస్తాయంటే ఏ డేటానైనా సరే రీడ్ చేయగలవు. డేటా మైట్ బి ఎనీథింగ్, దే కెన్ రీడ్ అండ్ ప్రింట్ ది డేటా. సో దీస్ ఆర్ ది జనరల్ ఫంక్షన్. నౌ విల్ సీ ది ఎగ్జాంపుల్. సో దీస్ ఆల్ ఆర్ ఇన్ ది స్మాల్ ఓన్లీ, ఏమి క్యాప్స్లో ఉండవు, అన్ని లోవర్ కేస్. ఓకే, నౌ ఇన్పుట్ and output operations. These are also called as IO functions. Right. So these are the input and output functions. Output functions that are available to perform IO అనమాట. IO operations in C program. రైట్. సో ఫస్ట్ మనం ఒక్కొక్క ఫంక్షన్ గురించి చూద్దాం. ఫస్ట్ ఏముంది? గెట్ క్యార్ ఆఫ్. ఓకే, రైట్. It is used to read a character. గెట్ క్యార్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం? మనం ఒక క్యారెక్టర్ని రీడ్ చేయొచ్చు ఈ గెట్ క్యార్ ద్వారా. అండ్ ఇట్ స్టాండ్స్ ఫర్
It stands for get a character. Getchar stands for get a character. It can store only first character of the given characters. It means that I will explain you through the diagram. Now ఇది ర్యామ్ అనుకోండి. ఓకే, సో నౌ 28. ఓకే, సో దేర్ ఈజ్ ఐ వాంట్ టు స్టోర్ దిస్ యాపిల్. ఓకే, యాపిల్ని స్టోర్ చేయాలి అండ్ దేర్ ఈజ్ ఏ వేరియబుల్ ఆర్ నథింగ్ బట్ కంటైనర్స్. వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ కంటైనర్స్. సో ఐ వాంట్ టు స్టోర్ యాపిల్ హియర్. The container, the variable name is ch. Okay, now what getchar will do, it will take multiple characters as input. మీరు యాపిల్ అని టైప్ చేస్తే ఏ తీసుకుంటుంది, పి తీసుకుంటుంది, పీపీ ఎల్ఈ అన్నీ తీసుకుంటుంది. బట్ ఫైనల్గా మీకు ఒక ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే రీడ్ చేయగలదు అది. సో ఇట్ విల్ ఓన్లీ టేక్ ఫస్ట్ క్యారెక్టర్ ఓన్లీ and put it here. And remaining characters ఏమవుతాయి, deleted, get deleted, and the remaining characters will get deleted. So it will wait for enter key. It will wait for the enter key. Until you press enter key, it will take the characters. Okay, so now we'll go with the program. So open this code blocks. Where is this? Right. So now void main. Next, now to read a character, which data type I need to take? Character data type. I need to take character data type. So integer for numbers, float to read decimal point values, right? So for to read a character, we need to take character data type, and the variable name I am taking here ch. Variable name ఏంటి ch. Now printf, ఇక్కడ ఏం అడగాలి క్వశ్చన్, ఎంటర్ ఏ క్యారెక్టర్, ఎంటర్ ఏ character. Okay, I am asking a question to the user to enter a character. So now I need to read that character. To read a character, printf. Now ch, there is a function called which function, that is getchar of. The function name is getchar of. Okay, now getchar function will successfully read a character. Once the character is readed, that character needs to get stored in this ch. సో మెన్షన్ ch ఈజ్ ఈక్వల్స్ టు getchar of. సో ఇక్కడ రీడ్ అయిన క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఎక్కడ ప్లేస్ అవుతుంది, ఈ ch అని చెప్పే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఆ క్యారెక్టర్ని ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. రీడ్ అయిన క్యారెక్టర్ని ప్రింట్ చేయాలి. సో దేర్ ఇస్ అ ఫంక్షన్ కాల్డ్ putchar. See here, there is a, I have written here, to print the output we need to go with the putchar, right? So mention here putchar of. Where is the variable, where is the data, inside ch. So putchar of ch. Now return 0. Now run the program. Now I am going to enter a p. I am again pressing, I am not pressing any enter key, p l. Again I am not pressing enter key. Now I am pressing enter key. See, this is the way it will take. Okay, so ఇక్కడ ఏం జరిగింది, ఓన్లీ it taken only first character as a input. So remaining characters will get deleted. In this way this will work. So this is the output and this is the program for that getchar of. Right, this is the program. Okay. Any doubts in this?
In this program, you have any doubts? Get care of function. Did you understand? Yes, sir. Please note down these things quickly. We'll go for get CHE next. Okay. అరకులో క్లైమేట్ ఎలా ఉందమ్మా? వర్షం పడుతుంది ఏమన్నా? ఈ రోజు ఫుల్ కొంచెం ఎండగా ఉంది సార్. Can I scroll down? Yes, sir. నాకు ఒకసారి 4:45కి అలా కాల్ చేస్తుండండి, క్లాస్కి స్టార్ట్ అవ్వ ముందు. ఓకే సార్. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ get CH. Next function is get CH. Right. It is used to read a character. Is used to read a character. It stands for what? It stands for get a character without echo. With echo. With echo. Echo means here display. Echo means what? Display. It will not wait for enter key. ఇంతకుముందు గెట్ కేర్ ఏమైంది? మనం వెయిట్ చేసింది కదా ఎంటర్ కీ కోసం. సో గెట్ సిహెచ్ విల్ నాట్ వెయిట్ ఫర్ ది ఎంటర్ కీ అనమాట. ఓకే, వెయిట్ ఫర్ ది ఎంటర్ కీ. It is a input function. It is a input function. Okay. Right. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే నువ్వు క్యారెక్టర్ని ఎంటర్ చేస్తావు ఇమీడియట్గా ఆ క్యారెక్టర్ని అవుట్పుట్ ఇచ్చేస్తుంది. సో దట్ ఈస్ ది ఇన్ దట్ వే దిస్ గెట్ సిహెచ్ విల్ వర్క్. ఇంతకుముందు మనకి గెట్ క్యార్ వల్ల డిసడ్వాంటేజ్ కదా, ఎందుకంటే ఇది కూడా క్యారెక్టర్ని రీడ్ చేస్తుంది, క్యారెక్టర్ని ప్రింట్ చేస్తుంది. కానీ
ఇక్కడ మనకి మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ అయితే మనం ఎంటర్ చేస్తామో అన్ని క్యారెక్టర్స్ని ఇది రీడ్ చేస్తుంది, కానీ అవుట్పుట్ మాత్రం ఒక క్యారెక్టర్ ఇస్తుంది. కానీ గెట్ సిహెచ్ అలా కాదు, మీరు ఎంటర్ చేసిన క్యారెక్టర్ ఇమీడియట్గా అవుట్పుట్ ఇచ్చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గెట్ సిహెచ్ అండ్ గెట్ కేర్. ఓకే, నౌ లెట్స్ గో విత్ ది ప్రోగ్రామ్. ఇక్కడ చూడండి, ఇక్కడ గెట్ కేర్ ప్లేస్లో నేను గెట్ సిహెచ్ ఇస్తాను. ఇప్పుడు గెట్ కేర్ ఏఆర్ తీసేసాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు రన్ ది ప్రోగ్రామ్. నౌ ఐఎమ్ టైపింగ్ హియర్ ఆర్. ఇమీడియట్లీ ఐ గాట్ ది రిజల్ట్. నౌ ఐ విల్ పుట్ హియర్ దిస్ ఈస్ ది అవుట్పుట్. సో ఇక్కడ దిస్ ఈస్ ది అవుట్పుట్. నౌ వాట్ ఈజ్ మై అవుట్పుట్? ఎంటర్ ఏ క్యారెక్టర్ మీన్స్ RR, రైట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టార్ వచ్చేసరికి ఏంటి? వాట్ ఈస్ ది ఫస్ట్ స్టార్? రిప్రజెంట్స్ ఇన్పుట్, ఇట్ మీన్స్ రీడెడ్ ది క్యారెక్టర్, అండ్ ది సెకండ్ R represents output. Immediately it got displayed. Okay, so in this way it will work. So this is the program for. Clear about get ch and get care function? అర్థమైందా రెండిటికి డిఫరెన్స్ ఏంటి అనేది? Yes, sir. If you want to write, you can write, or else I will go ahead. Sir, scroll down change. Okay. రైట్, కంప్లీటెడా? నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి? గెట్ సిహెచ్. నెక్స్ట్ ఫంక్షన్ ఈస్ గెట్ సిహెచ్. రైట్. It is a input function. Get ch is a input function, and it can read a character. It stands for what? Get ch means it stands for get a character without echo. So here echo means what? Display. Here it will read a character confidentially, secretly. It will read a character secretly. ఇక్కడ అంటే మనం ఏటీఎంకి వెళ్ళాం అనుకోండి, అక్కడ మనం ఎంటర్ చేసిన పిన్ ఎవరికైనా కనిపిస్తుందా? సో ఇన్ ది సేమ్ వే ఇది గెట్ సిహెచ్ ఆల్సో వర్క్స్. రీడ్ చేస్తుంది, ఆ రీడ్ చేసిన దాన్ని అది మీకు చూపించదు అనమాట. సో ఎలా రీడ్ చేస్తుంది? కాన్ఫిడెన్షియల్గా రీడ్ చేస్తుంది అనమాట ఇది. సో ఇక్కడ నేను ప్రోగ్రామ్ చూపిస్తాను చూడండి మీకు ఎగ్జాంపుల్. నౌ ఐఎమ్ రిమూవింగ్ హియర్ గెట్ సిహెచ్. ఈ తీసేస్తున్నాను, ఓన్లీ గెట్ సిహెచ్. ఇప్పుడు నేను ఇక్కడ లెట్ మీ టైప్ బి. ఐ ఓన్లీ గాట్ output, there is no input. So this is the output only. So what you are seeing on the screen, that is output. అవుట్పుట్ కూడా నేను ఎందుకు మీకు ఇక్కడ వచ్చింది అంటే ఈ పుట్ క్యార్ ఉంది కాబట్టి మీకు అవుట్పుట్ వచ్చింది, లేదంటే అది కూడా రాదు. కాబట్టి చూడండి, నేను ఇక్కడ డిలీట్ చేస్తాను పుట్ క్యార్ని, మళ్ళీ నేను ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. మీకు ఈసారి అవుట్పుట్ కూడా కనిపించదు, అండ్ యూ విల్ ఫైండ్ నో ఎర్రర్స్ ఆల్సో. చూడండి, అగైన్ నేను ఇప్పుడు బి ఇస్తున్నాను. చూడండి, మనకి క్యారెక్టర్ రీడ్ అయింది, దేర్ ఆర్ నో ఎర్రర్స్, సక్సెస్ఫుల్గా రీడ్ అయింది. మనీ ఇప్పుడు మీకు అవుట్పుట్ కూడా రావట్లే. ఇన్పుట్టే తీసుకుందా లేదా?
క్యారెక్టర్ని రీడ్ చేయగలిగిందా లేదా ఇది గెట్ అనేది ఎస్ సార్. క్యారెక్టర్ని రీడ్ చేసింది, కానీ మీకు ఇప్పుడు అవుట్పుట్ లేదు. అవుట్పుట్ మనం అక్కడ పుట్ కేర్ ఆఫ్ అని ఇస్తే అవుట్పుట్ వస్తుంది. రీడ్ అయింది కాబట్టి మనకి ఎర్రర్ ఏం చూపించట్లేదు. ఒకవేళ రీడ్ అవ్వకపోతే అప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ మీకు మెయిన్ ఏంటంటే మీకు ఇక్కడ క్యారెక్టర్ని ఇది ఏం చేస్తుంది, కాన్ఫిడెన్షియల్గా రీడ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇట్ విల్ రీడ్ ది డేటా కాన్ఫిడెన్షియల్లీ. దట్స్ ద రీజన్, రైట్? సో దిస్ ఇస్ ది ప్రోగ్రామ్ ఫర్ దట్. So you can note down this get.ch. Next we will go for the putchar and gets off and puts off. So ఇక్కడ మీకు putchar గురించి కూడా రాస్తాను. Putchar అంటే ఏంటి? What is putchar now? Tell me. Putchar stands for what? It is used to print a used to print a character on screen. Print a character on screen. It is a input function or output function? Input Huh? output function. సార్. It is a output function. It stands for what? It stands for ఇంత ముందు getchar ఏంటి స్టాండ్? getchar stands for what? See here, getchar stands for get a character. Now what is putchar stands for? Character. Stands for what? Put a character. Character. Okay, so right, so that is about this putchar. There are no special examples. Already we have seen three examples previously. Okay, note down. We will go for the another gets and puts function. So కొంచెం scroll down చేయండి sir. ఓకే సార్. Completed, Nana? Right. ఎస్ సార్. Next, gets off. ఇట్ ఈస్ యూజ్డ్. ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, క్యారెక్టర్ని రీడ్ చేసాం, కానీ ఇప్పుడు మనం స్ట్రింగ్ని రీడ్ చేయాలి. ఇట్ ఈస్ యూజ్డ్ టు రీడ్ ఏ స్ట్రింగ్. పైన చూడండి, ఇక్కడ నేను రాశాను, ఫర్ ద స్ట్రింగ్ రీడెడ్. ఇన్పుట్ ఏంటి? గెట్స్ ఆఫ్. అవుట్పుట్ ఏంటి? పుట్స్ ఆఫ్. సో టు రీడ్ ఏ స్ట్రింగ్ వీ యూజ్ గెట్స్ ఆఫ్ ఫంక్షన్. ఓకే, సో ఇట్ స్టాండ్స్ ఫర్ get a string. Stands for what? Get a string. It is a input function or a output function? It is a input function. Okay, now go to the program. I will show you the example how this works. You remove these all things. Now character, I want to read a string also. For that I am taking which data type? Character data type. Now I want to read student name. Yes, name I am giving here. And to read a string we need to mention square brackets. Inside the square brackets we need to give some size. I am giving here 100. Now if you mention like this, it will read a string. Okay, so to read a string, this is the syntax which you need to follow. Right, next, printf. Ask the question, enter your name.
ఎంటర్ యువర్ నేమ్. నెక్స్ట్ అండ్ ఇంకో పాయింట్ కూడా రాసుకోండి ఇక్కడ. ఇట్ అలోస్ యూ స్పేసెస్ ఆల్సో. ఇట్ అలోస్ యూ స్పేసెస్ కూడా తీసుకుంటుంది ఇది. ఓకే. సో నెక్స్ట్ ఏంటి, క్యాన్ఎఫ్ ఏంటి, రీడ్ చేయాలి స్ట్రింగ్ని. ఎలా చేయాలి రీడింగ్ స్ట్రింగ్ని? ఓకే ఓకే, క్యాన్ఎఫ్ అని జనరల్ ఫంక్షన్ అయిపోద్ది. ఇప్పుడు మనకి ఏం కావాలి, స్ట్రింగ్ని రీడ్ చేయాలంటే ఏంటి, గెట్స్ ఆఫ్. వీ నీడ్ టు యూస్ దిస్ గెట్స్ ఆఫ్. అండ్ టు ప్రింట్ ది స్ట్రింగ్ వీ నీడ్ టు యూస్ పుట్స్ ఆఫ్ కదా. సో గెట్స్ ఆఫ్ ఏంటి, స్ట్రింగ్ ఎక్కడుంది, ఎస్ నేమ్లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు రీడ్ చేసిన స్ట్రింగ్ని ఏం చేయాలి, నెక్స్ట్ ప్రింట్ చేయాలి. సో గో విత్ ది పుట్స్ ఆఫ్ ఎస్ నేమ్. అట్ లాస్ట్ రిటర్న్ 0. నౌ రన్ ది ప్రోగ్రామ్. నౌ వాట్ ఈస్ యువర్ నేమ్? ఏం పేరు నీ పేరు? హలో సార్ ఎవరికి చెప్పాలండి? ఏంటది? ఎవరిది చెప్పాలి? ఎవరిదైనా పర్వాలేదు, దాంట్లో ఏముందమ్మా, ఎవరిదో ఒకరు చెప్పండి. మిక్కీ సార్. ఏంటది మిక్కీయా? తేజు సార్. తేజువా? ఎస్ సార్. తేజు పోనీ SWI తేజస్వి అని ఇద్దాం. చూడండి అదేమైంది, ఎంటర్ చేస్తే స్పేస్ కూడా తీసుకుందా లేదా ఇక్కడ? ఎస్ సార్. వెరీ గుడ్. సో ఇట్ విల్ టేక్ స్పేసెస్ ఆల్సో. రైట్. సో దిస్ ఈస్ ది అవుట్పుట్. నెక్స్ట్ దిస్ ఈస్ ది సొల్యూషన్. ఈజీగా ఉందా సి, కష్టంగా ఉందా? కష్టంగా ఉందా ఈజీగా ఉందా? కోడింగ్ చేస్తే మాకు తెలుస్తుంది కదా అది. అవునవును, కరెక్టే చెప్పాను. తేజస్వి అన్న మాట్లాడింది. ఎస్ సార్. వెరీ గుడ్. ఓకే, గెట్స్ రాసుకో. నెక్స్ట్ ఏంటి, పుట్స్ అంటే ఏంటి? ఇప్పుడు పుట్స్ అంటే వాట్, పుట్స్కి మీరే చెప్పండి డెఫినేషన్ ఏంటి. పుట్స్ ఆఫ్ స్టాండ్స్ ఫర్ వాట్? పుట్టే స్ట్రింగ్, అంతేనా? ఇట్ స్టాండ్స్ ఫర్ పుట్టే స్ట్రింగ్. స్టాండ్స్ ఫర్ పుట్టే స్ట్రింగ్. నెక్స్ట్ ఇంకా ఇట్ ఈస్ ఇన్పుట్ ఫంక్షన్, ఇది అవుట్పుట్ ఫంక్షనా? ఇట్ ఈస్ ఏ అవుట్పుట్ ఫంక్షన్. నెక్స్ట్ రైట్, it is used to print a string. Right. సో అంతే, చాలా సింపుల్ ఈరోజు క్లాస్. నెక్స్ట్ ఏంటి, జనరల్ ఫంక్షన్స్ అని చెప్పాను కదా, స్కాన్ఎఫ్, ప్రింట్ఎఫ్. దాని గురించి కూడా మీకు ఇక్కడ రాస్తున్నాను చూడండి. స్కాన్ఎఫ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ జనరల్ ఫంక్షన్. ది స్కాన్ఎఫ్ ఈజ్ ఏ జనరల్ ఫంక్షన్. ఇట్ కెన్ రీడ్ ఎనీ టైప్ ఆఫ్ డేటా. So it is used to read the data. So it is a general function. It stands for scan formatted. Into scan formatted. Next, it can read any type of data. ఓకే. నెక్స్ట్ అదే విధంగా ప్రింట్ఎఫ్. రైట్. సో వాట్ అబౌట్ దిస్ ప్రింట్ఎఫ్? ఈస్ యూజ్డ్ టు ప్రింట్ ది డేటా. ఇట్ ఈజ్ ఏ జనరల్ ఫంక్షన్. ఇట్ ఈజ్ ఆల్సో ఏ జనరల్ ఫంక్షన్. It stands for what? It stands for print format. It stands for what? Print format. It can print any type of data. It can print any type of data. Now I am going to give you one homework.
Two homeworks I am giving you, two program homeworks. Write a program to read two numbers. You need to read two numbers and find the sum. Find the sum for it. Sum. Next, చూడకుండా చెయ్యండి, ఓకేనా? నెక్స్ట్ రైట్ ఏ ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ చూపించమని నేను చూపిస్తాను. రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ మార్క్స్ ఇన్ 3 subjects. Marks in 3 subjects and find the total and average marks of a student. This is these 2 questions I am giving you as homework. Okay, after every class I will give you generally homework to my students. Okay, now you also need to do homework. ఈ 2 క్వశ్చన్స్ మీకు ఓకేనా, లేదంటే ఒక క్వశ్చన్ నేను చేసిన తర్వాత ఇంకో క్వశ్చన్ మీరు సాల్వ్ చేస్తారా? ఎవరి విష్. ట్రై చేస్తాం సార్, రాకపోతే మీకు నెక్స్ట్ క్లాస్. ఒకవేళ రాకపోతే నేను చెప్తాను, ట్రై చేయండి, ఎక్కడా చూసి అయితే చెయ్యొద్దు. మీకు రాకపోతే నేను చెప్తాను. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నాం కాన్సెప్ట్స్, దాన్ని బేస్ చేసుకుని ఆ క్వశ్చన్స్ అనేవి ఇచ్చాను, 2 క్వశ్చన్లు కూడా. ఓకేనా? ఓకేనా? ఈరోజు చెప్పుకున్న క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యూ కెన్ ఆస్క్. లేదు సార్. షూరా? లాక్ చేయొచ్చా? ఓకేనా? ఎస్ సార్. కన్ఫర్మ్ కదా? ఏమేమి చెప్పుకున్నావు ఒకసారి రివైజ్ చేద్దాం. డేటా టైప్స్లో క్యారెక్టర్ డేటా టైప్, స్ట్రింగ్ డేటా టైప్. అండర్ క్యారెక్టర్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ దేర్? 3. వాట్ ఆర్ దే? Get char, వెరీ గుడ్. ఈ గెట్ క్యార్, గెట్ సిహెచ్, గెట్ సిహెచ్ ఏమవుతాయి, ఏం చేస్తాయి ఇవి? ఏం చేస్తాయి? రీడ్ చేస్తాయి. క్యారెక్టర్ని ఏం చేస్తాయి? రీడ్ చేస్తాయి. మరి క్యారెక్టర్ని ప్రింట్ చేయాలంటే అవుట్పుట్ కోసం ఏమి యూస్ చేస్తాం? విచ్ ఫంక్షన్ వి యూజ్? క్యారెక్టర్ని ప్రింట్ చేయాలంటే పుట్ క్యారు. నెక్స్ట్ స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. సో స్ట్రింగ్ ఏం చేస్తాం మనం? స్ట్రింగ్లో ఏం ఫంక్షన్ యూస్ చేస్తాం? రీడ్ చేయడానికి గెట్స్, ప్రింట్ చేయడానికి పుట్స్. వెరీ గుడ్. నెక్స్ట్ జనరల్ ఫంక్షన్స్ ఉన్నాయి కొన్ని, అవి ఏవైనా సరే రీడ్ చేయగలవు, ప్రింట్ చేయగలవు. ఏంటవి? స్కానర్స్, ప్రింటర్స్. వెరీ గుడ్. రైట్. సో నేను ఇది మీకు నోట్స్ సెండ్ చేస్తాను. ఆల్రెడీ అదర్ ఉన్నది అనుకుంటా, క్లాస్ చెప్పాను కదా, ఉండొచ్చు కదా, ఉన్న ఎగ్జిస్టింగ్ నోట్స్ పంపిస్తాను మీకు. ఓకేనా? సో పీడిఎఫ్ పంపిస్తున్నాను అన్న, మీకే గ్రూప్కి పెడుతున్నాను. అర్థం కాలేదు అన్న, ఇది తర్వాత నుంచి రాయలేదు సార్, అందుకే అడుగుతున్నాను. మీరు ఇప్పుడు రాయండి, నేను వెయిట్ చేస్తాను. ఇక్కడి నుంచి రాయాలా? లేదు సార్, పీడిఎఫ్ పంపించేస్తారంటే నేను పీడిఎఫ్ సెండ్ చేస్తాను మీకు. ఓకేనా? సరే. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ది సెషన్. రేపు ఒకసారి ముందుగా చెప్పండి, కాల్ చేయండి ఒక 15 నిమిషాల ముందు, నేను మర్చిపోతుంటాను, మతిమరిపోకు నాకు. ఓకేనా? ఓకే అమ్మా, బాయ్ నాన్న.